కూటమి సర్కార్ వస్తే దేశంలో అవినీతి అరాచకాలు పెరుగుతాయన్నారు ప్రధాని మోదీ. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో దోపిడీ పాలన కొనసాగుతోందన్నారు. బీజేపీ పాలనలో మహిళలు ఆర్థికంగా బలపడ్డారని చెప్పారు. గత యూపీఏ ప్రభుత్వానికి ప్రజల సొమ్ము దోచుకోవడం తప్ప సంక్షేమ పథకాలు అమలు చేయడం తెలియదన్నారు. వికసిత్ భారత్ కల నెరవేరాలంటే బీజేపీని గెలిపించాలన్నారు బీజేపీ నేతలు. జార్ఖండ్ ను జేఎంఎం, కాంగ్రెస్ కలిసి లూటీ చేశాయన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తాను బతికున్నంతకాలం గిరిజనుల రిజర్వేషన్లు లాక్కోనివ్వనన్నారు. జార్ఖండ్, పశ్చిమ బెంగాల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ప్రధాని. మరోసారి ఎన్డీఏ కూటమి భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు మోదీ. आप सभी मोदी है, मोदी कोई और नहीं, आप ही मेरे मोदी। करोगे ना? हिम्मत के साथ लोगों को कह देना, क्योंकि मैं करने वाला हूं, बातें नहीं करूंगा, काम करके दिखाऊंगा। ये मोदी का संकल्प है। आपका बिजली का बिल 0। इतना ही नहीं, जो ज्यादा बिजली पैदा होगी वो सरकार खरीदेगी, बदले में आपको कमाई होगी, पैसे मिलेंगे। పశ్చిమ బెంగాల్ను సిపిఎం, టీఎంసీ నాశనం చేశాయన్నారు మోదీ. టీఎంసీ సహా విపక్షాలన్నీ ఒకే నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసులని విమర్శించారు. సీఎం మమత పాలనలో బెంగాల్లో హింస పెరిగిందన్నారు. టీఎంసీ ఓటు బ్యాంక్ రాజకీయాలతో రాష్ట్ర అభివృద్ధి ఆగిపోయిందని చెప్పారు. బీజేపీతోనే బెంగాల్ అభివృద్ధి సాధ్యమన్నారు మోదీ. तोलाबाजों का सिस्टम दिया, और सबसे बड़ी बात, ये दोनों पार्टियां एंटी डेमोक्रेसी है। पंचायत हो, विधानसभा हो, लोकसभा हो, कोई भी इलेक्शन बंगाल में बिना खून खराबे के पूरा नहीं होता। यहां गणतंत्र बचाने के लिए पहरा देना पड़ता है। यहां मानवता की सेवा करने वाले संतों ने अपनी आवाज उठाई तो उनका जीना मुश्किल कर दिया। ఒడిశాలో 25 ఏళ్ల బీజేడీ పాలనలో ఎలాంటి మార్పు రాలేదన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా. సీఎం నవీన్ పట్నాయక్ హయాంలో రాష్ట్రం నుంచి వలసలు ఆగలేదన్నారు. బీజేడీ నేతలకు ప్రజల సొమ్మును దోచుకోవడం తప్ప సంక్షేమ పథకాలు అమలు చేయడం చేతకాదన్నారు అమిత్ షా. भद्रक वालों, मेरी बात याद रखना, पाक ऑक्यूपाई कश्मीर भारत का है, रहेगा, और हम उसको लेकर रहेंगे, ये हमारा वादा है। अरे नवीन बाबू, झोले से गरीब का पेट नहीं भरता, झोले की जगह 5 किलो चावल आप भी दे देते तो मेरे गरीब भाइयों बहनों का भला हो। బీజేపీ సర్కార్ మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా. హిమాచల్ ప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నడ్డా. ఇండియా కూటమి నేతలకు హిందువులంటే గౌరవం లేదన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్లు లాక్కుంటుందన్నారు. 200 सिगरेट के बराबर का धुआं छाती में लेती थी। मोदी जी ने उज्ज्वला योजना में 10 करोड़ बहनों को गैस का सिलेंडर दिया और उनके जीवन बदल करके रख दिया। बोलो, ताकत मिली कि नहीं मिली? मिली कि नहीं मिली? ये महिला सशक्तिकरण हुआ। మరోసారి బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమంటున్నారు కాషాయ లీడర్లు. అబ్ కీ బార్ 400 పార్ నినాదంతో ప్రచారం చేస్తున్నారు.